స్వామి చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమవుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా? అతని పేరు టాటా. టాటానా? ఊరుకూరుకో, నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు. కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు, ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఏం చేస్తాం, కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అంది వేసిన చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది. అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చుకలు అనుభవిస్తా, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. అన్నా, ఆ లక్ష్మారెడ్డి గారు నీ మీద అటాక్ చేసినాడు కదా, నా కొడుకుని ఆడిన నరికి తోటలో పాతైపోయావన్నా. గబ్బు నయాలు అల్లుని దెబ్బకు ఎనికి దొరకకుండా ఉరికినాడు రా. అన్నా, ఆడిని చూద్దన్నా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాడా? పెళ్లి గాంగానే అమ్మిని అత్తగారింటికి పంపడము, ఆ లక్ష్మారెడ్డి గాని పైకి పంపడము ఒకే తూరి జరగల్లా. నువ్వు వెంటబడి బయలుదేరా. అట్టాగే అన్నా, 2 నెలల నుంచి సీమగాలి తగలక పిచ్చెక్కిపోతాండది. వెంటనే వస్తాడా? ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే, అదే ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే మన మాయాబజార్ నాటకం అంతా బయటపడిపోతుంది. ఏమండో శాస్త్రి గారు, నిండా మునిగాక చలికి గాని యుద్ధంలో దిగాక భయం గాని పడకూడదు. అయినా మంది ఏమన్నా బొబ్బిలి వంశమా యుద్ధం చేయడానికి? పైగా వచ్చేవాడు నరరూప రాక్షసుడు. వాడికి కత్తెత్తాడంటే తలకాయకి సొరకాయకి తేడా కూడా తెలియదు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు. వాడికి కండబలం ఉంటే మనకి బుద్ధి బలం ఉంది. మెదడు ఉపయోగించండి. ఎంత పెద్ద పులైనా బయట ఉంటేనే ప్రమాదం, బోన్లో ఉంటే మందే విజయం. నా జన్మభూమి భూమి భూమి నారాయణ
సీమా సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. మీరు నా కాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒకటి నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుకా? నువ్వు తప్పించుకోలేవు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించిన 4వ సింహేరా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఇదేంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా. మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి మాటి కొడతావా? దొంగల గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలేదు సార్. పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం నాయనా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఏదో ఊరు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో నేను ఎక్కాలిగా సార్. ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా చెప్తున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏసీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా చెప్తున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బీడీల వాసన రావట్లేదే? వస్తుంది. ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. ఈ గంటేంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? చేయొచ్చు. గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. సొంట ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష లాంగ్వేజ్ లేదో తేడా ఉంది. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. అమ్మా, ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు. తిని చావు. ముద్దపప్పు ఆవకాయ? అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. అది నువ్వు కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారు? చాలు సార్. సార్ పోలీసులో పరివర్తన రావాలంటే పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక హాఫ్ ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 సకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఇలా కొడితే నేను సజెషన్ లేవునమ్మా. ఇలా రామ్మా. చాలా మంచిగా అన్నాడు. ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు. సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే నేనేస్తా. నా దండ తీస్తావేంటి? ఏంటి దండయాత్ర? సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్. మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హ్యాబిట్. టెల్లిమియా. హలో, నేను గొప్ప ఏంటి? మీరు ఏదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజెంట్ మీరే కదా? నేనే. గుర్రె అంటే గుర్రాళ్ళ సూర్యం బాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టే స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను? నా బొందా? నీ బొందా ఇంకేం చేయాలి? నా ఐసులో నువ్వు కందుకోరి వీరేసే లింగానివి. ఆయనతో నాకు పోలికండి. నా బొందా? అరే గొర్రె, సారీ. పర్లేదు. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరు? పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేశారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర? పాపం, తను కావాలని ఏమీ కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక జాబ్కి వెళ్తే
బాసులు ఆమెను అలా మౌల్ చేసుకున్నారు. దాందేముంది, పెళ్ళైతే ఈ గొర్రె సారీ బాస్ ఈయనే సోలా బాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుసేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే, నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే ఏం పర్లేదు, మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. వెళ్ళండి. బాబు చంపండి. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపండు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపండు. మరి అమ్మేటప్పుడు? చంపండి చంపండి. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దానికి కొట్టి చెప్పాలా? బాబు చంపండు. ఏం చెప్పాను రా నీకు? ఏంటే నువ్వు చెప్పేది? నా తొక్కలోదే. నా చంపండి నా ఇష్టం, నా ఇష్టం వచ్చాడు అమ్ముకుంటాను. ఏ బాబా? అవును నీ ఇష్టం. నా బంగారు కొండే. ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గోల్గోలు చేస్తాను. నేను జోక్యం చేసుకున్నాను. అన్నే ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడతాడు ఆలిపిత్రగాడు. నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిల్డప్ ఇచ్చాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినోడు ఆరుగురు కొట్టలేడా బాబు? కుంభే బాబు కుంభే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. అయ్యారు వస్తారు రండి రాయ్. అయ్యా అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు అంటే నిన్నే మీరు ఊరు వెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు అన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే, ఎందుకు పెళ్ళే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. సినిమా గోలా గోలా. మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి? మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయే. మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోలా. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇరిచేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూటలకేసి చూపించాము. మూటలకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవరా? నీకేనా మూటలు ఉంది? మాకు లేవా? పెద్ద పెద్ద ఉన్నాయి. అదిగో అది అయ్యారు మూట, ఇది నా మూట. రే ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకి వేసుకుంటాం, పుడితిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏమయ్యారు? లక్ష్మి లక్ష్మి, నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా. మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడే నన్ను పిలిచేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పెరుగుట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు.